హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న సింపుల్ అండ్ బ్యూటిఫుల్ దివాళీ సెలబ్రేషన్స్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టు బీ ఆనెస్ట్, 3 years బ్యాక్ వరకు మా ఇంట్లో మా అమ్మ పూజ చేస్తుంటే నాకు సంబంధం లేదన్నట్లుగా ఉండేదాన్ని. బట్ లేటర్ మా అక్క ఇవన్నీ ఎందుకు చేస్తామని చెప్పిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి గడపని వాటర్ తో క్లీన్ చేసి పసుపు కుంకుమ అండ్ బియ్యం పిండితో డెకరేట్ చేసామండి. ఇప్పుడంటే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి ఫెస్టివల్స్ కి ఎవరు రావట్లేదు. బట్ ఒకప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయ్యేవి ఫెస్టివల్స్ టైంలోనే. సో బయట నుండి వచ్చే వాళ్ళ పాదాలకు ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి పసుపుతో మనం డెకరేట్ చేసే వాళ్ళము. అండ్ బియ్యం పిండి ముగ్గుని గాడెస్ లక్ష్మిని వెల్కమ్ చేస్తున్నట్లు సింబాలిక్ గా యూజ్ చేస్తాము. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఈ బియ్యం పిండిని చీమలారు చిన్న చిన్న పురుగులు తింటాయి. సో ఇట్స్ ఎ జెంటిల్ రిమైండర్ టు షేర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ విత్ అదర్ లివింగ్ బీయింగ్స్. ఆరు ఉన్నాడు, సో హెవీ డెకరేషన్ పాసిబుల్ అవ్వదు. సో ముందుగానే డిసైడ్ అయ్యాను ఫ్లవర్స్ తో సింపుల్ డెకరేషన్ చేద్దాం అనేసి. అసలు ఫ్లవర్స్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసా? ఫ్లవర్స్ ఇన్స్టాంట్లీ బ్రింగ్స్ లైఫ్ అండ్ కలర్ టు ఎనీ స్పేస్ అండ్ పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. నేను ఇలా డెకరేషన్ కోసం ఫ్లవర్స్ ఉంచుతుంటే ఆరు వచ్చి నాకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. సో క్యూట్ అనిపించింది నాకు. అండ్ చెప్పడం మర్చిపోయా, ఫ్లవర్స్ నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ మనలో ర్యాండమ్ గా వచ్చే థాట్స్ అండ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ఫోకస్డ్ గా చేయడం కోసం అనేసి మనం పూజలో ఈ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం. అండ్ మామిడాకులు వచ్చేసి ఎయిర్ని రిఫ్రెష్ చేయడానికి, ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండడానికి, ఏదైనా కమ్యూనిటీస్ గ్యాదర్ అయినప్పుడు యూజ్ చేస్తారు. తోరణాలు కట్టడం అయిన తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసి అన్నింటినీ అలంకరించి ఇంట్లో దీపం వెలిగించాను. నాకైతే ఇలా పూజ చేయడం వల్ల చాలా కామ్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ క్లీన్ చేయడము, దీపం వెలిగించడము చేస్తే సడన్ గా ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా కామ్ గా అయిపోతుంది. నేను పూజ చేసేప్పుడు గంట కొట్టడం ఆరో ఫేవరెట్ డ్యూటీ. ఇంత ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ నాకు ఇది ఐడియా లేదు. నేను మా అక్కని, నేబర్స్ ని, తెలిసిన వాళ్ళని అడిగి ఎలా చేయాలో తెలుసుకున్నాను. సో వాళ్ళు చెప్పినట్లుగా ఫాలో అవుతూ ఈ పూజ చేశాను అనమాట. సో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేసినట్లు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను. నాకు ఇష్టమైన ఫెస్టివల్స్ అన్నింటిలో దివాళీ ఒకటి. సో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసేవారు. మేము అక్కడ వాళ్ళతో వెళ్ళి క్రాకర్స్ పేల్చి పూజ అంతా చూసి అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకం కోసం అని అరేంజ్ చేస్తున్నాను అన్ని. ఏ పూజ అయినా విఘ్నేశ్వరుడు లేకుండా స్టార్ట్ అవ్వదు కదా అండి. సో విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను. నాకైతే ఇవన్నీ అరేంజ్ చేస్తుంటే, అంటే ఇప్పుడని కాదు, బేసిక్ గా ఎప్పుడు పూజ చేస్తున్నా కూడా ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటే గ్రాటిట్యూడ్, మైండ్ఫుల్నెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీని ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అంటే కాన్షియస్ గా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మా ఇంట్లోకి, ఎస్పెషల్లీ నాలోకి లవ్, పీస్ అండ్ అబండెన్స్ అనేది వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. సో ఇలా పూజలు చేయడం అనేది జస్ట్ రిచువల్ కాదు నాకు. ఇట్స్ ఏ మూమెంట్ టు కనెక్ట్ మై సెల్ఫ్ విత్ లవ్, పీస్ అండ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ మనం యూజ్ చేసే ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. లైక్ నవధాన్యాలకి, కొబ్బరికాయకి, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. నవధాన్యాల్లో ఒక్కొక్క ధాన్యాన్ని ఒక్కొక్క ప్లానెట్ కి కరెస్పాండింగ్ గా తీసుకుంటాము. సో ఇవి మనం దేవుడికి ఇవ్వడం అనేది ఈజీ వే టు సీక్ బ్యాలెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ కాస్మిక్ ఎనర్జీస్. ఇక్కడ నేను అమ్మవారికి బట్టలు అండ్ నేను తయారు చేసిన ప్రసాదాన్ని అర్పిస్తున్నాను. అలాగే పూజ చేసేప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం, డబ్బులు కూడా దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు. నాకెందుకో తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేశాము. పాలు, పెరుగు, నెయ్యి, తేనె అండ్ పంచదారతో. బేసిక్ గా నాకు మా అక్క చెప్పిన విషయం ఏంటంటే, ఇంట్లో ఎవరైతే హస్బెండ్ ఆర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు పూజ చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ మంచి జరుగుతుంది అని అంటారు. సో మరి అవి వచ్చేసి ఎలాగో రోజు పూజలు చేయడు కాబట్టి అట్లీస్ట్ ఫెస్టివల్స్ రోజైనా తనతో చేపిద్దామని ఈ రోజు పూజ అంతా తనతోనే చేపిస్తున్నాను. తనకి ఇలాంటివన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, బట్ స్టిల్ నా కోసం చేస్తున్నాడు. సో స్వీట్ అనిపించింది. వాటర్ తో శుభ్రం చేసిన విగ్రహానికి పసుపు మరియు కుంకుమతో కలిసి అభిషేకం చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే అంటే తనకి చేస్తుంటే నేను చూస్తూ ఉన్నప్పుడు నాకైతే ఎంత పాజిటివ్ గా, ఎంత హ్యాపీగా అనిపించిందో. దివాళీ రోజు లక్ష్మీదేవి ప్రతి ఒక్కరింటికి వెళ్తుంది అని అంటారు. అందుకే ఆ రోజు మనం ఇల్లు శుభ్రంగా చేసుకొని ఇలా పూజ చేసుకుంటే మనం మనీ అండ్ సక్సెస్ ని మాత్రమే కాదు, హెల్త్, హ్యాపీనెస్, పాజిటివిటీ, లవ్
అన్ని ఫార్మ్స్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ ని మనం పొందొచ్చు. అమ్మవారికి ముత్యాల హారం, బొట్టు, గాజులతో అలంకరించిన తర్వాత చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇదంతా చేస్తుంటే మా ఆరుకి ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆరు ఏడుస్తుంటుంటే రఘు తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ పూజ అంతా నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ నాతో పాటు రఘు. అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించి హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. అసలు దీపం ఎందుకు వెలిగిస్తామో తెలుసా? దీపంలో ఉన్న ఫైర్ అనేది మన సోల్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే దీపాన్ని మనం దేవుడికి అర్పిస్తున్నామో మన సోల్ అండ్ మనలో ఉన్నటువంటి డివోషన్ ని మనం దేవుడికి అర్పిస్తున్నట్లు. సో హారతిని హ్యాండ్స్ తో టచ్ చేసి ఐస్ పై పెట్టుకుంటాం కదా, అలా చేయడం వల్ల డివైన్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నట్లు అని చెప్తుంటారు. ఇవి ఎందుకు చేస్తారు ఏంటో అని తెలియక ముందు ఏంటి ఇదంతా అసలు అన్నట్లుగా అనిపించేది. బట్ ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంది అని తెలిసిన తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ వీడియోలో అన్ని చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నాలా తెలుసుకుంటారనేసి. ఇంతకీ కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా? కొబ్బరికాయలో 3 లేయర్స్ ఉంటాయి కదా. అవుటర్ లేయర్ వచ్చేసి మన ఈగో అండ్ పీచ్ ఏదైతే ఉంటుందో అవన్నీ మన రిలేషన్షిప్స్, అండ్ లోపల వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ప్యూర్ అండ్ మన సోల్ అనమాట. ఎప్పుడైతే అది మనం దేవుడి ముందు బ్రేక్ చేస్తామో మన బాడీ, మైండ్, సోల్ ని మనం దేవుడికి ఆఫర్ చేస్తున్నట్లుగా అనుకోవాలి. అండ్ అలాగే లోపల ఉన్న వాటర్ ఈజ్ సో ప్యూర్ కదా, అందుకే దేవుడికి ప్యూర్ వాటర్ ని ఇవ్వడం కోసం కూడా మనం కొబ్బరికాయని దేవుడి ముందు బ్రేక్ చేస్తాం. తర్వాత దేవుడికి మా కోరికల లిస్ట్ చెప్పేసుకొని అక్కడ వెలిగించిన దీపాలన్నింటినీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొన్ని అండ్ బాల్కనీలో కొన్ని అరేంజ్ చేసుకున్నాము. ఎక్కువ దీపాలు కూడా పెట్టలేదు, ఎందుకంటే ఆరు ఉంటాడు, తను మేబీ టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా తక్కువ దీపాలు పెట్టుకున్నాము. దాని తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ ఫైర్ క్రాకర్స్. వీటి వెనకాల కూడా చాలా పెద్ద రీజన్ ఉంది. మన లైఫ్ లో ఉన్నటువంటి డార్క్నెస్ అండ్ నెగిటివిటీని రిమూవ్ చేసి బ్రైట్నెస్ అండ్ పాజిటివిటీని ఇన్వైట్ చేస్తున్నట్లుగా అనుకోవాలి. అంతేకాకుండా ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మంచి బాండింగ్ కూడా వస్తుంది అందరి మధ్యలో.